వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో టుడేస్ వీడియో ఇస్ సంథింగ్ సూపర్ ఫన్, మస్తుగా ఉంటది. వీఆర్ టాకింగ్ అబౌట్ కొరియన్ ఫుడ్. అండ్ నాట్ జస్ట్ టాకింగ్, అసలు చూద్దాం మనకి తెలుగు ఇంట్లో మన మమ్మీ ఎలా రియాక్ట్ అవుతది. మన మమ్మీలు ఆర్ యూస్ టు దోసా, ఇడ్లీ, పిండి వంటలు, పులిహోర, బగారా అన్నం. సడన్లీ వెన్ వీ షో దెమ్ థింగ్స్ లైక్ కిమ్చీ ఆర్ గింబాప్ ఆర్ మేబీ దోస్ స్పైసీ రామన్ నూడిల్స్, అబ్బబ్బా, లెట్స్ ట్రై. అమ్మా అమ్మా, ఒక నిమిషం ఇక్కడికి రా. లుక్ వాట్ ఐ హ్యావ్. ఏంటిరా ఎంత నాయిస్ చేస్తున్నావ్? ఏం తీసుకున్నారు మళ్ళీ ఈసారి? అమ్మా, గింబాప్ కొరియన్ ఫుడ్ సూపర్ ఉంటది, నీకోసం తీసుకొచ్చాను. జస్ట్ 1 బైట్ తిన్ను. అయ్యో, ఏంటి నల్లగా ఉంది, అందులో అన్నముంది, బట్ పైనుంచి ఏదో ప్లాస్టిక్ లాగా ఉంది, అదేంటి? అమ్మా, ఇట్స్ నాట్ ప్లాస్టిక్, దట్ ఈస్ సీవీడ్. చాలా హెల్దీ అది. సీవీడు అంటే సముద్రంలో కూడా గ్రాస్ ఉంటది కదా, అది తింటారా ఏంటి? ఛీ, ఏంటిరా, మనం మంచి పప్పు అన్నం తినలేదా? అవన్నీ వదులు. ప్లీజ్ అమ్మా, జస్ట్ స్మెల్ ఇట్. ఇట్ హ్యాస్ రైస్, క్యారెట్, ఎగ్, మన ఫుడ్లానే ఉంటది. వద్దురా, నీ మొహం చూడు, దాన్ని పక్కన పెట్టు. నీకు ఇడ్లీ చేసి పెడతా, ఆ నల్ల పచ్చడి నాకు వద్దు. అరే యార్, లైట్ తీసుకో. ఫైన్, నేనే తింటా. సో చూసారుగా మన మమ్మీ రియాక్షన్. ఎంత కన్విన్సింగ్గా చెప్పినా ఆ సీవీడ్ని చూడగానే ఆటోమేటిక్గా ఆ తెలంగాణ యాక్సెంట్ ప్లస్ ఇండియన్ మామ్ రియాక్షన్స్ మిక్స్ అయిపోయింది. సముద్రంలో గ్రాస్ తింటారా ఏంటి? ఐ లవ్ యూ అమ్మా, నువ్వు సూపర్. బట్ కొంచెం డిఫరెంట్ ఫుడ్ కూడా ట్రై చెయ్యాలి కదా. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పేరెంట్స్కి కొరియన్ ఫుడ్ ట్రై చేశారు అండ్ మీ అమ్మలు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు కామెంట్స్లో చెప్పండి. ఆ స్టోరీస్ విన్నాక నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.